మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, రీసెంట్గా మనం కొంతమంది సెలబ్రిటీస్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచి చెప్తా ఉంటారు, కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా జీవిత రాజశేఖర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఉపాసన గారు ఒక మంచి మాట చెప్పారు, నాకైతే బాగా అనిపించింది. వార్డ్రోబ్ సీక్రెట్స్ని రివీల్ చేశారు ఆవిడ. అంటే మనం అనుకుంటూ ఉంటాం మామూలుగా ఇంట్లో సెలబ్రిటీస్ అబ్బా అట్లా వేసుకుంటారు ఇట్లా వేసుకుంటారు, వాళ్ళు ఒక్కసారి వేసుకున్న డ్రెస్ని మళ్ళీ వేయరంట, పడేస్తారంట, కొత్త వేస్తూ ఉంటారు, షూ కానీ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ అనేసి. అంటే నిజంగా మనం కూడా చాలామంది చూడండి, ఒకసారి వేసిందని అంటే ఒక పెళ్ళికి కట్టుకున్న పట్టు చీరని మళ్ళీ ఇంకో పెళ్ళికి అమ్మ మొన్న కట్టిన పట్టు చీర మళ్ళీ ఈ పెళ్ళికి కడతానా, లేదు కొత్త చీర కొనుక్కోవాలని ఖచ్చితంగా మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది. కానీ మరి ఒక్కసారి వేసిన బట్టలు ఎందుకు మళ్ళీ వేసుకోకూడదు అని ఆవిడ ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. మరి దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటాను. నేనైతే చాలాసార్లు కట్టుకుంటా, కట్టుకున్న చీరని చాలాసార్లు కట్టుకుంటా. ఎందుకంటే ఈ చెవిరి శారీ మనం సెలెక్టివ్గా కావాలని కొనుక్కుంటాం, దాని రేట్ ఎంతైనా కానీ. ఒక్కసారి కట్టుకోవడం ఏంటి మరి, తప్పు కదా. నేనైతే అనేక సార్లు కట్టుకుంటాను. కాకపోతే మనం ఇక్కడ కట్టుకెళ్ళింది ఇంకో చోటకి కట్టుకెళ్ళచ్చు, మళ్ళీ అదే ఫంక్షన్కి కట్టుకెళ్ళాలని ఏముంది, లేదు వేరే ఫంక్షన్కి కట్టుకెళ్ళచ్చు. ఇంకపోతే వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోకూడదా, వేసుకోరా అంటే వేసుకోకూడదా అనేదానికి సిల్లి ఆన్సర్. ఎందుకు వేసుకోకూడదు, ఎవరు వద్దంటారు? కానీ వేసుకోరా అన్నదానికి చెప్తాను నేను. ఏమ్మా ఎందుకు వేసుకోరు, ఏంటంటే విషయం, ఏం చేస్తారు వాటికి అంటే పెట్టి ఇన్ని ఉన్నాయని చూపించుకుంటారా, లేకపోతే మీ మెంటాలిటీ మోజు తీరిపోతే ఇంకా దాన్ని చూడరా? తప్పు, అట్లా కాదు. ఏదైనా చక్కగా కట్టుకోవాలి, మనం మనీని ఎట్లా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక వింటర్ వేర్స్ ఉంటాయి, సమ్మర్ వేర్స్ ఉంటాయి, రైనీ వేర్స్ ఉంటాయి కదా. రైనీ వేర్స్లో ఏంటంటే కాటన్స్ అసలు కట్టుకోలేము. ఇస్త్రీ చేసే కట్టుకోవాల్సిన బట్టల్ని రైనీ సీజన్లో కట్టుకోకూడదు కదా. సిల్కీగా ఉండేవి ఇట్లా అన్నా కూడా నలుగుడు ముడతలు పడకుండా ఉండే బట్టల్ని రైనీ సీజన్లో వాడాలి. తర్వాత చక్కగా సమ్మర్లో కాటన్స్ అవి అట్లా విడివిడిగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మనము ఈ సమ్మర్లో కట్టుకున్న బట్టలు మళ్ళీ ఒక 7-8 నెలల తర్వాతే తీస్తాం బయటికి కదా. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా, ఈవిడ పోయిన సమ్మర్లో ఈ చీర కట్టుకుని వాళ్ళకి ఇదే పనే కాదు కదా. అంటే సిల్లీ థింకింగ్ అనమాట ఇదంతా కూడా. ఏం లేదు గొప్ప. ఇప్పుడు వింటర్లో కట్టుకున్న సారీ మళ్ళీ వింటర్లో కట్టుకుంటే ఈవిడ పోయిన వింటర్లో కట్టుకొచ్చింది అని అంటారు, ఎవరు అనరు. మామూలుగా మేడం మాట్లాడుకుంటే డ్రెస్సింగ్ విషయం, డ్రెస్సే కానీ శారీ కానీ ఏదైనా కానీ బ్రాండ్స్ చూస్తారు చాలా మంది, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ వేసుకోవాలి, అట్లా వేసుకోవాలి ఇట్లా. అంటే నిజంగా బ్రాండ్కి వాల్యూ ఇవ్వాలా, లేదంటే మన డ్రెస్సింగ్ అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తాం వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి అంటారు. నిజమే అంటారు అది? కరెక్ట్, 100%. బ్రాండ్ ఏంటి, బ్రాండ్ ఎందుకు నాకు అర్థం కాలేదు బాగా. ఇప్పుడు ఏంటంటే ఒక ఆమె ఉందిలే, ఎవరింటికన్నా వెళ్ళటానికి కూడా ఆమెకి ఏదో స్థాయి ఫీల్ అవుతుంది. నిన్ను మించిన స్థాయి గల వాళ్ళు ఈ కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ స్థాయి ఎంత, ఓకే నీ స్థాయితో సమానంగా ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో తెలుసా పోని, మరి అప్పుడు నీ స్థాయి ఎక్కడ? ఇది ఆలోచించకుండా తన స్థాయిని చెప్పడము, తర్వాత మీరే రండి అని అంటాము తను రాకుండా. ఒకవేళ కర్మగాలు ఎవరైనా అమాయకపు జీవి వెళితే నగలు చీరలు చూపించడము, ఎప్పుడో కొన్ని పడేసా, ఎప్పుడో కొన్న చీర దాని మొహం మళ్ళీ చూడలే అంటే ఏంటి, అహంకారపు మాటలు, అతిశయం మాటలు అంటారు కదా. ఇవన్నీ అనవసరం. నీకు అంతా ఎక్కువైపోయిందని మళ్ళీ ఎవరికైనా రూపాయి ఇవ్వమానండి, ప్రాణాలు ఖరీయమంటాయి, మళ్ళీ ఎవరికి ₹1 ఇవ్వరు. అంటే దేన్ని నీ గొప్ప చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నావు దాన్ని, అంతే కదా. అది తప్పది. ఇప్పుడు నగలు చీరలు అనేది ఒక పిచ్చి అనమాట వాళ్ళకి. మేము బాగా డబ్బు ఉంది కాబట్టి బ్రాండ్, మేము ఆ బ్రాండ్ బూట్లే వేసుకుంటాం, ఆ బ్రాండ్ షర్ట్లే వేసుకుంటాం. మొగాళ్ళు కూడా ఆ బ్రాండ్ కళ్ళజోడే మేము వాడతాము, లేకపోతే ఫలానా శారీసే మేము కట్టుకుంటాం, ఫలానా షాప్లోనే కొంటాం. ఇది అవసరం లేదు. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క గర్విష్ఠతనాన్ని చూపించుకోవడానికి, ఎదుటి వాళ్ళని తక్కువ చేయడానికి మాత్రం ఉపయోగించే మాటలు అవన్నీ కూడా. వాళ్ళని చూసి పాపం పిచ్చోళ్ళు మనం కూడా అవే కొనుక్కోవాలని అనుకుంటారు, అవసరం లేదు. 200-300 రూపాయల్లో కూడా బ్రహ్మాండమైన శారీస్ వస్తున్నాయి. నేను కూడా కొనుక్కుంటాను. ఇందులో తప్పేంటి, సిగ్గేంటి? 250 రూపాయలైనా, 4000 20,000 డబ్బు నాది. షాప్ ఆయన ఇవ్వడు, ఫ్రెండ్ ఇవ్వదు, చుట్టం ఇవ్వడు, ఎవడివ్వడు, నా డబ్బుతో నేను కొనుక్కుంటున్నా. అయినప్పుడు నాకు అక్కడ అతిశయం ఎందుకు? నాకు నచ్చింది నేను కొనుక్కుంటా.
రూ. 200 చీర, రూ. 300 చీర కూడా బ్రహ్మాండమైన బార్డర్స్ తోటి, డిజైన్స్ తోటి, ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ తోటి కూడా వస్తున్నాయి. ఎందుకు కొనుక్కొని కట్టుకోకూడదు నచ్చినప్పుడు? అమ్మో ఇది ఎవరైనా చూస్తే తక్కువ స్థాయి చీర అనుకుంటారేమో. నువ్వు ఎవరి కోసం కట్టుకుంటున్నావు? వేరే వాళ్ళ కోసం కట్టుకుంటున్నావా? ఇప్పుడు చూసారంటే నేను ఇక్కడ ఇంకొకటి టిప్ ఇస్తున్నా. ఎక్కువ ఖరీదు గల చీరల్ని మీరు కొనుక్కోవాలని వెళ్తే అక్కడ మీకు ఆప్షన్స్ ఉండవు, ఉండనే ఉండవు. డిజైన్కి ఒకటానో, కలర్కి ఒకటానో, వెరైటీకి ఒకటానో మాత్రమే అక్కడ పెడతాడు. మొత్తం మీద 4-5 పెడతాడు. 5 కూడా పెట్టాడు, 3. ఆ 3 నీకు కలర్ నచ్చితే బ్లౌజ్ నచ్చదు, బ్లౌజ్ నచ్చితే డిజైన్ నచ్చదు. ఇలా ఉన్నప్పుడు 3 నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు? నీకు సెలెక్షన్ చాలా కష్టమైపోతుంది కదా. నీకు బాగా కోట్లు మూలిగేస్తున్నాయి అని అంటే ఏదో ఒకటి తెచ్చేసుకో, లేకపోతే అన్నీ తెచ్చేసుకో. పడుంటాయి, మూలుగుతున్నాయి అని చెప్పాను కదా ఇందాక. అలా మూలుగుతూ ఉంటాయని అనుకుంటే తెచ్చి మూలిగించండి, ఇంట్లో పడేసి. ఆ గొప్పగా పోతే మీ గొప్ప ఎవరు చూడాలి? అలా ఇంకొకటి చెప్తా. ఇప్పుడు మీరు అన్నారు కదా సెలబ్రిటీస్, ఎవరైనా మూవీ ఆర్టిస్టులు ఎవరైనా అనుకుంటే వాళ్ళు చాలా సర్వసాధారణంగా ఉంటారు ఇంట్లో. వై బికాజ్ అంటే షూటింగ్స్లో వాళ్ళు ఫుల్ మేకప్ తోటి ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకొని, రకరకాల డ్రెస్సులు వేసుకుని, రకరకాల చీరలు మేకప్లు వేసుకుని యాక్టింగ్ చేయాల్సిందే. ఎప్పుడు ఇంటికి వచ్చి అలా ఎందుకు ఉంటారు వాళ్ళు? అబ్బా ఫ్రీగా ఉంటే బాగుండు అనుకుని సాధ్యమైనంత కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుని ఉంటారు వాళ్ళు. ఎవరైనా ఇప్పుడు చూస్తున్నాం మనం షూటింగ్స్, ఎవరైనా చూస్తుంటే షూట్ చేసేటప్పుడు కూడా ఆ షూట్ టైంలోనే వాళ్ళు మేకప్ అయి ఉంటారు. మిగిలిన టైంలో నార్మల్గా లోపల ఉంటారు వాళ్ళు. అంటే ఎంత వీలైతే అంత వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ఇయర్ టాప్స్ కూడా తీసేసి కూర్చుంటారు. మళ్ళీ షార్ట్ రెడీ అయినప్పుడు ఇవన్నీ పెట్టుకొని వస్తారు. ఎందుకంటే హెవీ వెయిట్స్ పెట్టచ్చు, లేకపోతే పెద్ద పెద్దవి పెట్టచ్చు, కంఫర్టబుల్గా ఉండవు. అవన్నీ తీసి పక్కన పెట్టి షూట్ టైంకి మళ్ళీ పెట్టుకుంటారు. అలాగే బట్టలు కూడా ఏమైనా సరే, యాక్సెసరీస్ కానీ, బట్టలు కానీ, బూట్లు, చెప్పులు ఏదైనా కానీ బ్రాండ్ అనుకోవటంలో పిచ్చే. ఆ బ్రాండ్ ఎందుకంటే డబ్బులు ఎలా అవగొట్టుకోవాలి మరి. అలాంటి మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ పెట్టి కొనాల్సిందే. మళ్ళీ దానికి ఒక ట్యాగ్ అనమాట బ్రాండ్. లేని వాళ్ళు ఏం చేస్తారు? హాయిగా ఉన్న డబ్బే పట్టుకెళ్తారు, నచ్చిన బట్టలు కొనుక్కుంటారు. ఇందులో ఉన్న సుఖము, హాయి, కంఫర్ట్ అందులో ఉండదు. ఒకవేళ మనం కొనుక్కుని అవి కట్టుకున్నా అది నప్పవు, సెట్ అవ్వవు. ఎవరు కట్టుకుంటే బాగుంటుందో వాళ్ళే కట్టుకోవాలి. కాబట్టి పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఎంత తక్కువ రేట్ అయినా సరే వస్తువు బాగుంది అని అంటే, చీర బాగుంది లేకపోతే షర్ట్ బాగుంది అంటే కొనుక్కోవచ్చు. కొన్ని వాటర్లో పెడితే పాడవుతాయి, అది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని వయామీడియాగా కొనుక్కోండి. మరి లిస్ట్ నేనేం చెప్పట్లేదు. కొన్ని సారీస్ తక్కువ రేట్లో కూడా మంచి క్లాత్ ఇస్తాడు, అది మీరు చెక్ చేసి కొనుక్కోండి. అంతేగాని అక్కడ మీ తెలివితేటల్ని, మీ బడ్జెట్ మెయింటెనెన్స్ని మీరు చూపించగలగాలి. అంతేగాని ఆవిడ పక్కన ఆవిడ ఎవరో కట్టుకెళ్ళింది, ఏమండి ఎక్కడ కొన్నారు నాకు చెప్పరా అని అక్కడికి వెళ్ళి 10,000 వదిలించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.